హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు రోజ్ కేక్స్ చేశానండి. చూడండి ఎంత స్పైసీగా వచ్చినాయో. చూడండి ఎట్లా నలిపితే ఎట్లా ఉన్నాయో. దీనికోసం నేను 1 కిలో మైదా పిండి తీసుకున్నానండి. 10 ఎగ్స్ నేను మిక్సీలో వేసుకున్నాను. అవి మంచిగా కలుపుకోవాలి. లమ్స్ లేకుండా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా చాలా టైం పట్టిద్ది. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి ఇట్లా చాలా సేపు కలపాలి. ఇట్లానే దీంట్లోనే మనం షుగర్ కూడా వేసుకోవాలి. నేను కేజీకి 1/2 కేజీ తీసుకున్నాను. పౌడర్ చేసుకున్నాను నేను. అట్లనే 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 10 వరకు నేను ఇలాచీ తీసుకున్నాను. ఇలాచీ కూడా పౌడర్ చేసుకున్నాను నేను. పౌడర్ చేసి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇలాచీలు కచ్చాపచ్చాగా దంచుకున్నాను నేను. దాంట్లోకి అట్లానే కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఇవి మొత్తం కలుపుకోవాలి. సంక్రాంతికి చేశానండి ఇవి. వాటర్ చూసుకొని పోసుకోవాలి. మళ్ళీ ఒకేసారి పోసామంటే ఎక్కువైపోతుంది కదా, అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ పౌడర్ చేసుకొని వేసుకుంటే మంచిగా అవుతుంది. లేకపోతే షుగరు మెల్ట్ అవ్వటానికి చాలా టైం పట్టిద్ది అన్నమాట. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. క్రీమీగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. చాలా టైం పట్టిద్ది. నేను ఇదే అండి ఫస్ట్ టైం ఇవి చేయటము. మా అత్తగారు ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఇప్పుడు నేను చేశాను అన్నమాట. చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే మనకి రోజ్ కేక్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. నేను దాన్ని ఆ గంటని 3 అవర్స్ ఆయిల్లో నానబెట్టాను. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ఆ గంటను కూడా వేడి చేశాను. ఇట్లా వేసాను. ఫస్ట్ అయితే ఇవి రాలేదు. ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి తీసామన్నమాట. టైం అయితే పట్టిద్ది. ఫస్ట్లో అయితే ఇవి అంత ఈజీగా ఏమి రావు. తర్వాత మెల్లగా ప్రతిసారి ఇది దాంట్లో వేసేటప్పుడు ఆ రోజు దాన్ని కూడా మనం వేడి చేయాలి. మా ఇన్లాస్ వచ్చారు ఆ రోజు కూడా. వాళ్ళ పాప నేను కలిసి చేసాము ఇవి. చూడండి ఇప్పుడు అవి రావటం స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఇవ్వండి అట్లా వచ్చేసినాయి. అది బాగా వేడయ్యేటప్పటికి వాటంతట అవే వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా సింపుల్ అండి ప్రాసెస్ మాత్రం ఇది.
నేను రాదేమో అనేసి అనుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, భయపడ్డాను, కానీ వచ్చినాయి నాకు ఇవి. మా ఇన్లాస్ వాళ్ళ పెద్ద పాప అవి వేస్తుంది, నేనేమో కాలుస్తున్నాను వాటిల్ని. అట్లా గోల్డెన్ కలర్ వస్తే మాడిపోతున్నాయి అనేసి అనుకోకండి, అట్లా ఏం కాదు, బాగానే ఉంటాయి అవి. ఇట్లా వైట్గా ఉన్నప్పుడు తీస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా ఉంటున్నాయి అవి. ఇవి చూడండి, 1 కేజీకి నాకు ఒక క్యాను, ఒక బేస్